తడకా సాలెడ్. తడకా సాలెడ్ అంటే తడకా అంటే ఏంటి, మామూలుగా పోపు కదా. సో పోపు సాలెడ్ ఏంటి, ఇదేదో కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారు కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది స్టార్టింగ్లో, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో నేర్చేసుకుందాం. మరి ముందుగా తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించుకున్న క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో తడకా సాలెడ్ అంటే తడకా అంటే పోపే, దాంట్లో మార్పేం లేదు. సో ఇక్కడ మనకి పోపు కూడా ఉంది. అండ్ అలాగే సాలెడ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ రోజు మనం ఈ వంటలో వాడేది ఏంటంటే యాపిల్ ముక్కలు, క్యాబేజు, తర్వాత ఇది మనకు చక్కగా గ్రీక్ యోగర్ట్ అంటే మనకు ఫ్రెష్ పెరుగు. సో దీన్ని మనము ఎలా చేస్తున్నాము, దీంతో ఈ తడకా సాలెడ్ ఎలా తయారవుతుందో అది మాత్రం ఒక టాస్క్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, యాక్చువల్గా ఈరోజు ఈ సాలెడ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు వెరీ హెల్తీ కూడా. ఎందుకంటే ఇక్కడ మన క్యాబేజ్ గురించి మాట్లాడాలి అంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో అందుకే క్యాబేజ్ని రెగ్యులర్గా తినమని చెప్తూ ఉంటారు. సో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఓవరాల్గా కొలెస్ట్రాల్ తగ్గించే ఒక గుణం ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే యాపిల్, ఇంకా ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి. సో ఫ్రూట్స్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండ్ యాపిల్ డే కీప్స్ అ డాక్టర్ అవే. సో అలా మాట్లాడుకోవచ్చు. సో అందుకే యాపిల్ని కూడా కొంచెం తీయగా పుల్లగా అది కూడా మిక్స్ అయితే బాగుంటుంది కదా సాలెడ్లో, అందుకే యాపిల్ ముక్కలు తీసుకున్నాం. తర్వాత ఇదిగోండి, ఈ గ్రీక్ యోగర్ట్ ఎందుకు తీసుకున్నాము అంటే అది పెరుగు. గ్రీక్ యోగర్ట్ అంటే ఏంటంటే పెరుగు, మంచి ఫ్రెష్ కర్డ్ అనమాట. సో అది ఎందుకు అంటే మంచి ప్రోబయోటిక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెరుగు అనేది మనకు ఒక రక్షణ లాంటిది శరీరానికి. సో ప్రోబయోటిక్. సో పెరుగు తినని వాళ్ళు అందుకే ప్రత్యేకంగా ప్రోబయోటిక్ జ్యూసులు అవి తాగుతూ ఉంటారు. సో అవసరం లేదు. సో పెరుగు అనేది తీసుకున్నాము అంటే ఎటువంటివి ప్రోబయోటిక్కి సంబంధించి ఎటువంటివి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. బికాజ్ అదే మనకు చాలా హెల్ప్. సో ఇలా ఇన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మైనీస్ అందరికీ తెలుసు కదా. సో మైనీస్ అనేది బేసిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటారా, ఇదిగోండి ఇలా ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాం కదా, గ్రీక్ యోగర్ట్. సో దాని ముందు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దాంట్లోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో ఒక్కసారి దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. మీకు అసలు మైనీస్ లాగానే ఉంది కదా, బట్ కానీ ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. మంచి గడ్డ పెరుగు ఉంటుంది కదా, అది తీసుకోవాలన్నమాట. దీంట్లోకి ఉల్లికాడలు, ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ తురుము. సో క్యారెట్ కూడా పిల్లలకు చాలా మంచిది, వైటమిన్ ఏ ఉంటుంది, కంటి చూపుకు చాలా మంచిది, కంటి ఆరోగ్యాన్ని, కంటి కండరాల్ని బలపరిచే విషయంలో ఈ క్యారెట్ అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి పిల్లలకు బాగా ఇష్టమైనటువంటి వెజిటబుల్ కూడా. సో క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సాలెడ్లో మనం రొటీన్గా చూసేటువంటివే, సో కొత్తగా ఏం లేదు. జస్ట్ ప్రొసీజర్ చూసుకుంటే అంటే హోమ్లో ఇంట్లో చేసుకునే సులభంగా చేసుకునేటువంటి ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత ఇదిగోండి కీరా ముక్కలు. సో ఇది కూడా మనం సాలెడ్స్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. కీరా ముక్కలు కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి వేడి నీళ్ళల్లో చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించి బయటికి తీసి ఆరబెట్టినటువంటి క్యాబేజ్. సో క్యాబేజ్ తురుమును కూడా తీసుకుని వేసుకుందాం. సో ఇంతకుముందే మాట్లాడుకున్నాం, క్యాబేజ్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. ఓకే, సో క్యాబేజ్ కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా సింపుల్ అండి. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, మీరు ఏదైనా సాలెడ్ తయారు చేయాలి అనుకుంటే క్యాబేజ్ ఉంటే చాలు, ఇంట్లో యాపిల్ ఉంటే చాలు, కీరా ఉంటే చాలు, అంతే. ఫ్రెష్ కర్డ్ ఉంటే చాలు. మన ఇంట్లోనే మనకి బాగా తోడుకునే పెరుగు ఉంటుంది.
కదా. సో కొందరి ఇళ్లలో ఇంకా చాలా బాగా తోడుకుంటుంది. సో వాతావరణానికి తగ్గట్టుగా కొంచెం డిపెండ్స్ అనుకోండి, బట్ ఫ్రెష్ కర్డ్ ఉంటేనే బాగుంటుంది దీనికి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మిగతా అంతా ఈజీగా హ్యాపీగా వాళ్ళు వచ్చేలోపు ఒక 15-20 మినిట్స్ తయారు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి యాపిల్ కూడా మనం చక్కగా నానబెట్టుకున్నాము కలర్ మారకుండా. సో యాపిల్ ముక్కల్ని కూడా చక్కగా చూసుకొని వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఓకే, ఒక 5 నిమిషాల పాటు అలా చక్కగా పక్కన పెట్టేస్తే మనము చేసినటువంటి ఆ మైనీస్, హోమ్ మేడ్ మైనీస్, అదే ఫ్రెష్ కర్డ్లో ఉప్పేసి చేసాం కదా, సో అది బాగా పట్టాలి. పడితే రుచి, లేకపోతే బాగోదు. ఏదో అంటే దాని టేస్టే ఉంటుంది కానీ అది పట్టిన టేస్ట్ ఉండదు. సో ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇలా చిన్న పోప్ పెనం లాగా పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ పోప్ పెనంలో మనము తడక అన్నాం కదా. సో తడక సాలెడ్ అంటే మన తడక ఏది? ఇదే తడక. సో ఇంతవరకు మనం చేసింది ఒక రకంగా సాలెడ్. సో ఈ ప్రాసెస్ కామన్, అంటే మీ అందరికీ తెలిసిన ప్రాసెసే. సో ఈ రెండింటి కాంబినేషనే మీకు తెలియదు, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, కొంచెం నూనె వేసేసుకుని నూనె లైట్గా వేడెక్కిన తర్వాత ఇదిగోండి పోపు దినుసులు, ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం తడక ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇదంతా కూడా వేసుకోవచ్చు. వద్దు తక్కువ అంటే కొంచెం మితంగా మీడియంగా తీసుకోవాలి అనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ప్రాపర్ మన సౌత్ ఇండియన్ పోపు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సిమ్లోనే పెట్టేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు. సో జీడిపప్పు పోపు చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఈ సాలెడ్కి ఇంకా బాగుంటుంది. జీడిపప్పు అలాగే బాదాం కూడా వేసేసుకుందాం. మీరు బాదాముని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా మనకి జీడిపప్పు బాదాం రంగులు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఎందుకంటే ఇది మనకు ఈ సాలెడ్లో వేసే ముందు ఇది కొంచెం మనకు రూమ్ టెంపరేచర్లోకి వస్తే బాగుంటుంది. సో తడక రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ తడకాని సాలెడ్లోకి వేసేసుకుందాం. అండ్ చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ప్లేట్ కూడా ఎంత చక్కగా అందంగా ఉంది చూసారా. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక పైన నుంచి మనం కాస్త నిమ్మరసం పిండేసుకుందాం. తినేటప్పుడు వెంటనే ఆ టేస్ట్ మనకు తగులుతుందన్నమాట. సో ఇలా తడకా సాలెడ్ చాలా చాలా స్పెషల్ ప్రొసీజర్, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించుకున్న క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. తడకా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, ఆవిరి మీద ఉడికించుకున్న క్యాబేజ్ తరుగు, సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం వేసి వేయించుకొని సాలెడ్ బౌల్లోకి తీసుకొని చివరిగా కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే తడకా సాలెడ్ రెడీ.